నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటేషన్ వర్కర్లు కావాలి. అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటేషన్ వర్కర్లు కావాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో వార్డులు ఎక్కువగా పెరగడంతో శానిటేషన్ కొరకు 50 మంది వర్కర్లు కావాలని, వారికి వేతనాలు ఇవ్వడం జరుగుతుందని, పనిచేయటకు వర్కర్లు కావాలని ఆసక్తిని వారు మున్సిపాలిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు వార్డుల అనేది పెరగడం వల్ల, అంతేకాకుండా శానిటేషన్ కూడా కొంత ఇబ్బంది ఉండడంతో మనం అదనంగా ఒక 50 మంది వర్కర్స్ను ఎవరైతే ఈ లేబర్ వర్క్ చేయడానికి, ముఖ్యంగా కాలువలు శుభ్రం చేయడము, సిల్టు తీయడము, ఇలాంటి తదితర వర్కులకు సంబంధించి ఒక 50 మందిని ఒక నెల రోజుల పాటు మాత్రమే మనం ముందుగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మున్సిపాలిటీ తరఫున మన కౌన్సిల్ తీర్మానము, తర్వాత అధికారుల యొక్క ఆమోదం కూడా అయింది. కాబట్టి దీని ప్రకారంగా మనకు 50 మంది వర్కర్స్, గతంలో ఎవరన్నా పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం కంపల్సరిగా. ఇది కొంతమందికి విషయం తెలియకపోవడంతో ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది ఇబ్బందికరమైన అంశంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి మన కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో మురళి ఎస్ఎస్ గారిని కానీ లేదా అసిస్టెంట్ కమిషనర్ నన్ను కానీ ఎవరైనా వర్కర్స్ సంప్రదిస్తే వారు చేసిన పని విధానాన్ని బట్టి వారికి పోస్టును కల్పించడం జరుగుతుంది.